So hey guys, what's up? And welcome back to my YouTube channel, not Instagram, YouTube. నేను మీ తెలుగు ఫ్రెండ్ తెలిసిందే, సో చాలా ఫేమస్ అనమాట. ఈ రోజు మనం ఏంటంటే మైండ్ క్రాఫ్ట్ లో కొన్ని అమేజింగ్ టిక్ టాక్ హ్యాక్స్ అయితే ట్రై చేయబోతున్నాం అనమాట. లిటరలీ చెప్తున్నా, ఇవి చూసాక లిటరలీ నా బ్రెయిన్ పోయింది బ్రో. లిటరలీ బ్రో చెప్తున్నా, ఎంత క్రేజ్ ఉన్నాయంటే బ్రో. ఒకటేమో మైండ్ క్రాఫ్ట్ లో మనము చెప్పను, నేనేం చెప్పాను గైస్, మీరు ఎండు దాకా చూడండి. వీడియో మాత్రం క్రేజ్ ఉంటుంది. సో అంతకన్నా ముందు లైక్ కొట్టకపోతే లైక్ కొట్టేయండి. చాలా తర్వాత వీడియోస్ అప్లోడ్ చేశాం కాబట్టి ఈ వీడియో మనం ఇచ్చే లైక్ లో సెంచరీ 100 లైక్, ఒక 100 లైక్స్ అయితే కొట్టండి. సో ఇది మీకు గుర్తుందనుకుంటే వరల్డ్ మనం అయితే హోలీ హ్యాక్స్ వీడియో చేశాం కదా, ఎవరైనా చూడకపోతే లింక్ ఇన్ డిస్క్రిప్షన్ చూసేయండి. చాలా మంచి మంచి హ్యాక్స్ ఉంటాయి అనమాట ఇక్కడ. ఓకే గైస్, మనం ఒకసారి టెస్ట్ చేద్దాం వీటిని, ఎందుకంటే చాలా రోజులు అయింది కదా. చలో ఇదనమాట. అండ్ ఇది వచ్చేసి మనకి హోలీ అప్పుడు వాటర్ నింపుకునే ట్యాప్ అనమాట. సో కలర్ ట్యాప్స్ అయితే చేసాము. అండ్ ఇక్కడ మనం వచ్చేసి ఇక్కడ షూటర్ ఏదో చేసినట్టున్నాం. అంటే ఇక్కడ మనము ఇందులో రాకెట్స్ అవన్నీ పెట్టి కొంచెం యూనిక్ గా ట్రై చేసాం అనమాట. ఇలా రాకెట్స్ అయితే వెళ్తాయి అనమాట కలర్. సో మనం అయితే అది చేసాము. ఓకే గైస్, మనం ఫస్ట్ చేయబోయే హ్యాక్ వచ్చేసి ఫైర్ స్వాడ్ అనమాట. ఇది చూడడానికి క్రేజీగా ఉంటుంది. అంటే ఇది ఒక ఫైర్ థీమ్ లో ఉంటుంది, బట్ ఇది వచ్చేసి కొంచెం కొత్తగా ఉంటుంది. సో ఎక్కడ చేద్దాం? ఓకే, ఈ ప్లేస్ ఏదో బాగుంది, సో ఇక్కడ చేసేద్దాం. ఓకే, సో మనం ఫస్ట్ బిల్డ్ హ్యాక్ కి కావాల్సిన ఐటమ్స్ ఇవ్వనమాట. సో లావా బకెట్, డిస్పెన్సర్, ఆర్మర్ స్టాండ్, మాసీ స్టోన్ బ్రిక్ అండ్ స్టైర్స్, రెడ్ స్టోన్, ఎండ్రాయిడ్ అండ్ ఒక క్యాండిల్ అనమాట. ఐటమ్స్ కొంచెం తేడా ఉన్నాయి, బట్ ఇది చూడడానికి చాలా బాగుంటుంది. ఫస్ట్ అయితే లావా పెట్టుకోవాలి. అండ్ లావాలో మనం ఒక ఆర్మర్ స్టాండ్ అయితే పెట్టాలన్నమాట. ఇక్కడ ఒక బ్లాక్ పెట్టాలి మనం. దీని పక్కన మనము రెడ్ స్టోన్ పెడితే మనకైతే ఈ విధంగా అయితే అయింది అనమాట. సో ఇది వచ్చేసి కొంచెం చూడడానికి బాగుంది, బట్ ఇంకా బాగుంటుంది. వెయిట్ చేద్దాం. సో ఈ విధంగా మనం అయితే పెట్టాలి. సో గైస్, మీరే చూడొచ్చు, ఇక్కడ అయితే ఫైర్ అయితే వస్తుంది అనమాట. సో ఇప్పుడు దీన్ని మనం ఇంకా రియలిస్టిక్ గా చేస్తాము. ఇక్కడ ఫైర్ ఉంది, కానీ దీని మీద నించుంటే ఫైర్ మాయమవుతుంది. ఒక ఎండ్ రాడ్ అయితే ప్లేస్ చేసుకోవాలి. ఓకే, ఏదో ఒక స్వాడ్ లా అయితే ఉంది కదా. అండ్ ఇక్కడ దీనిపైన మనము ఇదైతే ప్లేస్ చేయాలి. ఓకే గైస్, సో మీరే చూడొచ్చు, ఇది వచ్చేసి ఈ విధంగా అయితే ఉంటుంది అనమాట. సో దీన్ని మీరు మీ సర్వైవల్ వరల్డ్స్ లో వాటిలో అయితే యూజ్ చేయొచ్చు. సో మరి మీకు ఈ హ్యాక్ ఎలా అనిపించిందో లెట్ మీ నో ఇన్ కామెంట్స్. సో మన నెక్స్ట్ హ్యాక్ అయితే వెళ్ళిపోదాం. లెట్స్ గో. ఓకే, సో గైస్, మనం నెక్స్ట్ చేయబోయే హ్యాక్ వచ్చేసి చాలా క్రేజీ ఉండబోతుంది అనమాట. సో దీనికి మనం అయితే ఒక స్టేజ్ లో అయితే ఇక్కడ బిల్డ్ చేసాము. సో దీనికి కొంచెం మనము డీటెయిల్స్ ఇవ్వడానికి ఇలా సీ ల్యాంటర్న్స్ పెట్టాం. అండ్ ఇక్కడ మనం అయితే ఆర్మర్ స్టాండ్స్ పెట్టుకోవాలి. ఓకే గైస్, లెట్స్ గో. సో మనం అయితే ఇక్కడ మొత్తం సెటప్ చేసాం. సో గైస్, ఇప్పుడు వచ్చేసి మనం ఏమంటే మార్వెల్ ది కాస్ట్యూమ్స్ అయితే డిజైన్ చేయబోతున్నాం. అది కూడా మన మైండ్ క్రాఫ్ట్ అనమాట. సో ఎవరైతే మార్వెల్ ఫ్యాన్స్ ఉన్నారో కమెంట్స్ లో అందరూ చెప్పండి అనమాట. సో చూద్దాం నేను కూడా ఎంతమంది అయితే మార్వెల్ ఫ్యాన్స్ ఉన్నారో. సో ఇక్కడ మనం అయితే స్పైడర్ మ్యాన్ అయితే చేయబోతున్నాం. అండ్ ఆల్సో మనం అయితే ఇక్కడ కెప్టెన్ అమెరికా అండ్ ఆల్సో ఐరన్ మ్యాన్ అనమాట. సో ముగ్గురు అయితే చేయబోతున్నాము. సో ఇది ఎలా చేయాలి ఏంటని చెప్తాను. ఇప్పుడు మనం ఫస్ట్ చేయబోయేది ఏంటంటే స్పైడర్ మ్యాన్ అనమాట. సో దీనికి కావాల్సిన ఐటమ్స్ వచ్చేసి ఇవ్వనమాట. సో స్క్రీన్ షాట్ తీసుకొని సరిగ్గా పెట్టుకోండి. సో మనకి ఫస్ట్ లెదర్ క్యాప్ రెడ్ కలర్ ది, అండ్ సో లెదర్ చెస్ట్ ప్లేట్ వచ్చేసి బ్లూ అనమాట. మిలిగింది మొత్తం రెడ్ కలర్ తో డై అయితే చేసేయండి. అండ్ తర్వాత మనకైతే విత్తింగ్ టెంప్లెట్స్ అయితే కావాలన్నమాట. సో వీటి పేర్లు అనేది మీరైతే చూసుకోండి, లేదా స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి. అండ్ మనకి హెడ్ కి వచ్చేసి క్వార్ట్స్ వాడాలి, చెస్ట్ కి వచ్చేసి అయితే రెడ్ స్టోన్, ప్యాంట్ అండ్ బూట్స్ కి ల్యాపిస్ అయితే వాడాలన్నమాట. అండ్ తర్వాత మనకైతే స్మిత్రింగ్ టేబుల్ అయితే కావాలన్నమాట. సో ఇప్పుడు నేను చెప్పినట్టు నన్ను ఫాలో అయిపోండి. సో ఈ విధంగా అనమాట. సో మనకు కావాల్సిన ఆర్మర్ పీస్ మిడిల్ లో పెట్టాలి, స్మిత్రింగ్ టెంప్లెట్ వచ్చేసి ఫస్ట్ లో పెట్టాలి, అండ్ ఓవర్ వచ్చేసి అయితే లాస్ట్ లో పెట్టాలి. సో ఈ విధంగా అయితే క్రాఫ్ట్ చేయాలి. ఆల్ రైట్, చలో మనం అయితే ఇక్కడ అయితే క్రాఫ్ట్ అయితే చేసేస్తాం అనమాట. సో మనకు కావాల్సిన ఐటమ్స్. అండ్ ఇప్పుడు ఈ ఆర్మర్ అయితే మనం అయితే ఆర్మర్ స్టాండ్ యూజ్ చేద్దాం. ఆల్ రైట్, సో చలో గైస్, మన స్పైడర్ మ్యాన్ అయితే రెడీ అయిపోయింది అనమాట. సో ఇది ఎలా ఉందో కామెంట్స్ లో చెప్పండి. ఇది వచ్చేసి మన స్పైడర్ మ్యాన్ అవుట్ఫిట్ అయితే రెడీ అయిపోయింది. మీరే చూడొచ్చు, చాలా డీటెయిల్ గా అయితే లుక్ అయితే వచ్చింది. సో ఈవెన్ హ్యాట్ తో పాటు మీరు కూడా ట్రై చేయండి. సో గైస్, మనం నెక్స్ట్ చేయబోయేది వచ్చేసి ఏంటంటే కెప్టెన్ అమెరికా అనమాట. సో దానికి కావాల్సిన ఐటమ్స్ వచ్చేసి ఇందులో అయితే ఉన్నాయన్నమాట. సో ఇది కూడా స్క్రీన్ షాట్ తీసుకోండి. హెల్మెట్ అండ్ చెస్ట్ ప్లేట్ వచ్చేసి బ్లూ ఉండాలి, లెగ్గిన్ వచ్చేసి ఐరన్ లెగ్గిన్ అయితే ఉండాలి, అండ్ బూట్స్ వచ్చేసి లెదర్ రెడ్ కలర్ అయితే ఉండాలి. సో మీరైతే స్మిట్టింగ్ టెంప్లెట్స్ ని ఐడెంటిఫై చేస్తూ మీరైతే తీసుకోవచ్చు అనమాట. రైట్ గైస్, సో మనం అయితే ఐటమ్స్ అన్ని ఈవెంట్ లో పెట్టేసుకున్నాం. సో ఇప్పుడు దీన్ని కూడా ఫటాఫట్ గా క్రాఫ్ట్ చేసేద్దాం. సో చలో గైస్, ఇక్కడ మన కెప్టెన్ అమెరికా కూడా అయితే రెడీ అయిపోయింది. సో మీరే చూడొచ్చు, సో చాలా అయితే పర్ఫెక్ట్ గా అయితే వచ్చింది అనమాట. సో టాప్ టు బాటమ్. సో ఇది మన స్పైడర్ మ్యాన్, ఇది వచ్చి మన కెప్టెన్ అమెరికా అనమాట. సో మీకు రెండిట్లో ఏది బాగుందో కమెంట్ లో అయితే చెప్పండి. అండ్ ఇప్పుడు ఇవి లోపల పెట్టేద్దాం. అండ్ ఇప్పుడు మనం చేయబోయేది వచ్చేసి ఐరన్ మ్యాన్ అనమాట. సో మనము లాస్ట్ లో అయితే చేయబోతున్నాం ఐరన్ మ్యాన్. సో చలో దీనికి కావాల్సిన ఐటమ్ అనమాట. సో మొత్తం లెదర్ రెడ్ కలర్ ఆర్మర్ అయితే కావాలి. చలో ఇప్పుడైతే మనం అయితే క్రాఫ్ట్ అయితే చేసేద్దాం. చలో మనం మొత్తం అయితే ఆర్మర్ క్రాఫ్ట్ చేసామండి. ఇప్పుడు దీనికి ఎక్విప్ అయితే చేద్దాం అనమాట.
ఓకే చలో గైస్, మన ఐరన్ మ్యాన్ అయితే రెడీ అయిపోయాడు. చూడడానికి చాలా కూల్ గా ఉందన్నమాట. సో మరి మీకు ఎలా అనిపించిందో చెప్పండి. ఇది వచ్చేసి మన 3 అవుట్ఫిట్స్ అనమాట. స్పైడర్ మ్యాన్, కెప్టెన్ అమెరికా అండ్ వచ్చేసి ఐరన్ మ్యాన్ అనమాట. అండ్ ఈ 3 మెంబర్స్ లో మీ ఫేవరెట్ మార్వెల్ ఏదో కూడా కమెంట్ లో చెప్పండి. అండ్ గైస్ ఇప్పుడు మనం అయితే వీటిని అయితే వేసుకొని చూడబోతున్నాం అనమాట. సో చూద్దాం ఎలా ఉంటుందో. ఓ మై గాడ్, సో మీరే చూడొచ్చు ఇక్కడ మనం అయితే స్పైడర్ మ్యాన్ లో అయితే తయారయ్యామన్నమాట. నాకు ఈ స్పైడర్ మ్యాన్ కాస్ట్యూమ్ ఎలా అనిపించిందో మీరే కమెంట్ లో చెప్పండి. సో చూడడానికి బాగుంటే ఒక లైక్ చేయండి, లేదా ఒక సబ్స్క్రైబ్ అయితే చేయండి, ఏదో ఒకటి చేయండి. కింద అయితే అన్ని రెడీగా ఉంటాయి. సో ఇంకా మనం మన నెక్స్ట్ అవుట్ఫిట్ అయితే ట్రై చేద్దాం. ఆల్ రైట్, సో మనం మన కొత్త అవుట్ఫిట్ అయితే వేసాం. అండ్ ఇది వచ్చేసి కెప్టెన్ అమెరికా అనమాట. సో ఇప్పుడు మనమైతే కెప్టెన్ అమెరికాలో అయితే మారిపోయాం. సో మీకు అది ఎలా అనిపించిందో మరి చెప్పండి. మన అవుట్ఫిట్ అయితే తెలుగు ఫ్రెండ్ ఎక్స్ కెప్టెన్ అమెరికా. ఆల్ రైట్, సో చలో ఇప్పుడు మనం అయితే ఐరన్ మ్యాన్ గా అయితే మారిపోయామన్నమాట. సో మీకు ఐరన్ మ్యాన్ అవుట్ఫిట్ ఎలా అనిపించిందో చెప్పండి. సో గైస్ మీకైతే మొత్తం మన ముగ్గురు ఫిగర్స్ అయితే నచ్చారనుకుంటున్నాను. సో వీళ్ళు ముగ్గురు మార్వెల్ గా అనిపించిందో కమెంట్ లో అయితే చెప్పండి అనమాట. ఇంకా ఎటువంటి లేట్ చేయకుండా మనం మన నెక్స్ట్ టిక్ టాక్ హ్యాక్ అయితే వెళ్ళిపోదామా. లెట్స్ గో గైస్, మనం బాగానే ఆర్మర్స్ అయితే తయారు చేసాము. కానీ ఆ ఆర్మర్స్ పెట్టడానికి మన దగ్గర ఎటువంటి మెకానిజం అయితే లేదనమాట. సో ఇప్పుడు ఒక క్రేజీ మెకానిజం చేయబోతున్నాము. సో మనం రెగ్యులర్ గా ఆర్మర్ తీసుకున్నట్టు కాకుండా ఈసారి మనం కొత్తగా అయితే తీసుకోవచ్చు అనమాట. సో అది చేసేద్దాం, లెట్స్ గో. సో గైస్ ఇప్పుడు మనం చేయబోయేది వచ్చేసి ఆర్మర్ స్వాపర్ అనమాట. సో దీనికి పక్కనే ఎక్కడో ఉంటే మంచిగా ఉంటుందని నాకు అనిపిస్తుంది. సో ఈ ప్లేస్ అయితే బాగున్నట్టుంది. సో ఇక్కడ చేసేద్దాం చలో. ఓకే, మనకి 3/4 ఏరియా అయితే మైన్ చేయాల్సి ఉంటుంది. 1 2 3. సో గైస్ మనకు కావాల్సిన మెటీరియల్స్ అయితే ఇవన్నమాట. సో ఇవన్నీ తెచ్చుకోండి. అండ్ మనకి 2 pairs ఆఫ్ ఆర్మర్స్ కూడా కావాలి, ఎనీ 2 pairs. సో అవి కూడా మీరు అయితే పెట్టుకోండి. ఇక్కడ ఒక ఒబ్సిడియన్ పెట్టుకోవాలి, ఇక్కడ పిస్టన్, దీనిపైన స్లైమ్ చెల్లో, ఇక్కడ ఒక రెడ్ స్టోన్ ఓకే ఇక్కడ కాదు, ఒక రెడ్ స్టోన్ టార్చ్. ఓకే మనం అయితే పైకి ఎగిరాము. ఇక్కడ వచ్చేసి ఒక రెడ్ స్టోన్ డస్ట్, అండ్ ఇక్కడ వచ్చేసి మళ్ళీ ఒక ఒబ్సిడియన్ అయితే పెట్టాలా. సో సేమ్ ఇక్కడ కూడా ఒక రెడ్ స్టోన్ డస్ట్, అండ్ ఇక్కడైతే ఒక రెడ్ స్టోన్ టార్చ్ అయితే పెట్టుకోవాలి. సో ఒక బ్లాక్ అయితే పెట్టాలన్నమాట. ఈ విధంగా అయితే మొత్తం షేడ్స్ తో కవర్ చేసేద్దాం. సో గైస్ ఇప్పుడు ఏమంటే మనమైతే ఇక్కడ అయితే ఒక ట్రాప్ డోర్ అయితే పెట్టాల్సి ఉంటుంది, ఐరన్ ట్రాప్ డోర్. అండ్ ఇక్కడ ఒక బటన్ అయితే పెట్టాలన్నమాట. సో ఇప్పుడు మనమైతే ఇక్కడ ఒక ఆర్మర్ స్టాండ్ వేసేయాలి. అండ్ ఇప్పుడు మనకు కావాల్సిన ఆర్మర్స్ అయితే తెచ్చుకోవాలన్నమాట. సో ఇప్పుడు ఇదంతా తీసేద్దాం. సో ఇప్పుడు ఆర్మర్ అయితే ఎక్విప్ చేయాలి. సో ఫస్ట్ వచ్చేసి మనోడికి అయితే స్పైడర్ మ్యాన్ వేసేద్దాం. స్పైడర్ మ్యాన్ చలో, స్పైడర్ మ్యాన్ వేసి బటన్ అయితే ఓకే బిగినర్స్ మిస్టేక్ బై. ఇప్పుడు ఓకే కిందకి వెళ్ళింది. అండ్ ఇప్పుడు మనకి ఇంకొక ఆర్మర్ స్టాండ్ కావాలి. ఆర్మర్ స్టాండ్ ఏదా, ఇంకొక ఆర్మర్ స్టాండ్ ఇక్కడ వేసేద్దాము. చలో ఇప్పుడు అంతా అయిపోయింది. ఇప్పుడు మన ఇన్వెంటరీ మొత్తం కాస్త క్లియర్ చేసేద్దాం. చలో ఫటాష్. అండ్ ఇప్పుడు ఈ బటన్ క్లిక్ చేయంగానే ఓ ఓ ఓ ఓ చూసారా గైస్, ఇక్కడైతే మనకి ఆర్మర్ అయితే స్వాప్ అవుతుంది అనమాట. సో ఆర్మర్ స్వాపింగ్ మిషన్ ఇది. సో ఇక్కడ మనకి డిఫరెంట్ గా ఆర్మర్స్ అయితే స్వాప్ అవుతాయి. సో ఇది చూడడానికి చాలా క్రేజీగా ఉండిద్ది అనమాట. ఇక్కడ మనకైతే ఆర్మర్స్ మిషన్ ఉంది, అండ్ ఇక్కడ వచ్చేసి ఆర్మర్ స్వాపర్ అవుతుంది అనమాట. సో దీన్ని కావాలంటే మీరు కాస్త నీట్ గా డెకరేట్ కూడా తీసుకోవచ్చు. నాకంత ఓపిక లేదు, కానీ చేసేద్దాం. చాలా గైస్ ఫైనల్ గా మనం అయితే ఇక్కడ చేసేసాము. అండ్ ఇప్పుడు నైట్ అవుతుంది, కానీ నైట్ లో మనం ఒక క్రేజీ బిల్డ్ అయితే చేయబోతున్నాం అనమాట. ఈ నైట్ ని మనం అయితే బాగా ఇప్పుడు యూటిలైజ్ చేసుకుని బిల్డ్ చేస్తాము. సో గైస్ మీకు అయితే ఈ ఆర్మర్ స్వాపర్ అయితే ఎలా అనిపించిందో కమెంట్ లో అయితే చెప్పండి అనమాట. చూడడానికి చాలా హైలైట్ అయితే అవుతుంది అనమాట. సో దీన్ని మీరు తప్పకుండా బిల్డ్ చేసుకోండి. చలో నైట్ అవుతుంది కాబట్టి ఇప్పుడు ఇంకొక బిల్డ్ హ్యాక్ అయితే ట్రై చేద్దాం. సో అది ఎక్కడ చేద్దాం అంటే ఓకే గైస్ ఇప్పుడు మనం చేయబోయేది వచ్చేసి స్ట్రీట్ సెన్సార్ లైట్ అనమాట. సో ఇది ఏంటంటే మనకి స్ట్రీట్ లో ఆటోమేటిక్ గా ఇదైతే లైట్ వస్తుంది, మనం వెళ్ళంగానే మనం డిటెక్ట్ చేస్తుంది. సో ఇది విలేజ్ లో చేస్తే బెటర్ కావచ్చు. పాత్వే కూడా ఉంది. సో మనకైతే ఇది కొంచెం ప్లేస్ బాగుంది. చలో దీన్ని కొంచెం మనం అయితే నీట్ గా అయితే ప్లేన్ అయితే చేసుకున్నాం. వచ్చేసి మనకు కావాల్సిన ఐటమ్స్ అనమాట. ఇప్పుడు మనం అయితే దీన్ని బిల్డ్ చేయడం అయితే స్టార్ట్ చేద్దాము. ఇక్కడ ఒకటి పెడదాము, 1 2 ఇవి పెడదాము. అండ్ దీనిపైన ఒక హాపర్, ఓకే హాపర్ పైన ఒక రెడ్ స్టోన్ ల్యాంప్ పెట్టి దీనిపైన ఇది దీనికి సౌండ్ ఏదో చేద్దాం అడ్డబ్బా. సౌండ్ వచ్చేసరిగా సౌండ్ రంగానే ఎలా గ్లో అయిందో ఈ విధంగా దీని చుట్టూ స్టేట్స్ పెట్టేద్దాం, కాస్త చూడడానికి బాగుంటది. పైన ఒక స్లాబ్ వేసేద్దాం అబ్బా. చలో స్లాబ్స్ డన్. ఇప్పుడు మొత్తం అయిపోయింది అనుకోకండి, ఇంకా కొంచెం ఒక ఫైనల్ టచ్ అనమాట. సో ఈ విధంగా అయితే ఇవైతే పెట్టుకుందాం. మీరు కావాలంటే లార్జ్ కూడా యూజ్ చేయొచ్చు. ఇప్పుడు నేను ఇక్కడ ఇలా వస్తుంటే అదైతే లైట్ అయితే వేస్తుంది అనమాట. సో ఇలాంటిది మనకు ఒకటి కాదు, చాలా బిల్డ్ చేయాలి. బట్ ప్రెసెంట్ మనమైతే 2 బిల్డ్ చేద్దాం. ఇలా మనకైతే ఇది అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనమైతే టెస్ట్ చేయాలన్నమాట. స్లాష్ ఇప్పుడు నేను ఎలా అయితే వెళ్తానో ఇక్కడైతే ఇవైతే క్యాప్చర్ అయిపోతాయి అనమాట. సో ఇప్పుడు నేను ఇక్కడ నడుస్తున్నప్పుడు
మనం అలా వెళ్తుంటే ఇక్కడైతే ఇది మనకి లైట్ అయితే వస్తుంది. ఇక్కడ విలేజ్ లో ఆల్రెడీ లైట్స్ ఉన్నాయి, సో మనకు అందుకు అలా అనిపిస్తుంది. సో నేను ఎప్పుడైతే ఇక్కడ ఈ విధంగా జంప్ చేస్తానో ఇక్కడైతే మొత్తం లైట్ అయితే వస్తుంది అనమాట. సో ఇంకా మనం ఇలాంటివి చాలా అయితే బిల్డ్ చేసుకొని ఇక్కడైతే చాలా మంచిగా అయితే చేసుకోవచ్చు అనమాట. సో మరి మీకు ఈ హ్యాక్ ఎలా అనిపించిందో కామెంట్ లో అయితే చెప్పండి. సో హోప్ యు గైస్ మీకు అయితే టిక్ టాక్ హ్యాక్స్ అయితే నచ్చాయి అనుకుంటాను. సో ఈ రోజు మనం అయితే చాలా మంచి మంచి హ్యాక్స్ అయితే చేసాము. సో ఇవన్నీ మీరైతే మీ వరల్డ్ లో డెకరేషన్ పర్పస్ కి అయితే యూజ్ చేయొచ్చు. సో మీకు ఈ డెకరేషన్ హ్యాక్స్ ఎలా అనిపించాయి కామెంట్ లో చెప్పండి. అండ్ వీడియోకి ఇంకా లైక్ కొట్టకపోతే ఒక లైక్ కొట్టండి. ఓకే గైస్, మళ్ళీ కలుద్దాం ఇంట్రెస్టింగ్ అండ్ మంచి మంచి బిల్డ్ హ్యాక్ వీడియోస్ లో. Until then, Tata baby, say good bye.